వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ అన్న హరీష్ రావు. ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకుండ జడ్పీ ఉన్నత పాఠశాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆటోలో ప్రయాణించి స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్ ఎంపీ పరిధిలో సుమారు 2000 స్కూళ్లలో ఒకేసారి టిఫిన్ బైఠక్ సమావేశాలు నిర్వహించారు. ఈసారి కూడా 10th విద్యార్థులకు ఫ్రీగా సైకిల్స్ ను అందిస్తామని మంత్రి ప్రకటించారు. భీములవాడలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై బీఎల్ఏలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావత్ పాల్గొన్నారు. 12 ఏళ్ల నుంచి నరేంద్ర మోదీ దేశానికి చేసిందేమీ లేదంటూ ఏఐసీసీ సెక్రటరీ విమర్శించారు. ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటించారు. బాలికల వసతి గృహంలో నిర్వహించిన మెగా శానిటేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు. వసతి గృహాలు పునః ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలంటూ అధికారులను ఆదేశించారు సీతక్క. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు మరియు ఎస్ఐఆర్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి హిట్లర్ పాలనను అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారంటూ హరీష్ రావు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీని అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైనా ఇంతవరకు ఉద్యోగులకు, పెన్షన్దారులకు హెల్త్ కార్డ్స్ ఇవ్వడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ప్రభుత్వ ధోరణి ఇలానే ఉంటే రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని తెలిపారు. పీఆర్సీ 6 నెలల్లో క్లియర్ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ 2.5 ఏళ్లైనా పీఆర్సీ ఇవ్వడం లేదని తెలిపారు. తెలంగాణలో ఇంకా 20% ధాన్యం కల్లాల్లోనే ఉందని, ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసిపోయి దుర్వాసన వచ్చే పరిస్థితి ఏర్పడిందంటూ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ తెలిపారు. మృగశిర కార్తె వచ్చినా ఇప్పటి వరకు ఎక్కడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేవన్నారు. రైతులు పంటలు వేయకుండా కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తుందంటూ రసమయ్య ఆరోపించారు. ఎన్నికల సమయంలో సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం తుక్కు రూపంలో ఫ్యాక్టరీని అమ్మేస్తున్నారంటూ ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు నరేష్ యాదవ్ విమర్శించారు. సీసీఐ ఫ్యాక్టరీ ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఫ్యాక్టరీ పరిసరాలను పరిశీలించి ఫ్యాక్టరీ కొలగొడుతున్న దృశ్యాలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని 70 కోట్లతో అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ చెప్పిన 36 రోజుల్లోనే శంకుస్థాపన చేస్తుండడం చాలా గర్వకారణంగా ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. రేపు గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థాన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు వస్తున్నారని తెలిపారు. పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ సెగలు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి. కాడ్లాపూర్లో భూ బాధితులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న పరిగి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కుప్పల మహేష్ రెడ్డిని పోలీసులు రంగాపూర్ గేటు వద్ద అడ్డుకున్నారు. నియోజకవర్గంలోకి వెళ్లకుండా నిలిపివేయడంతో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా దామరచెల్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. వైటీపీఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్లాంట్లో నిరసన తెలిపారు. సేవ్ వైటీపీఎస్, సేవ్ టీజీ జెన్కో అనే నినాదాలతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. వైటీపీఎస్ లో ఉద్యోగుల కొరతను సాకుగా చూపిస్తూ ప్రైవేటీకరణను ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ ఆరోపించారు.